ప్రేమగల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్యవాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఎవరైనా కూడా చెడుగు సమాచారం చెప్పినప్పుడు నీవు ఆసక్తిగా వినే వ్యక్తివైతే నీలో ఏదో పొరపాటు ఉందని అర్థం. నిజానికి అనేక సంఘాలు ఆ విధంగానే పాడైపోయాయి. మిషనరీల దగ్గరకు ప్రజలు వచ్చి చెడు వార్తలు వారి చెవిలో ఊదేవారు. ఆ విషయంలో అనేక మంది అనేక శ్రమలు పొందడం మనం చూస్తాం. మన సంఘంలో ఆ విధంగా చెడు సమాచారాన్ని ప్రోగు చేసి పనిలో నిమగ్నమైన వారు మనకు అవసరం లేదు అని నేను చెప్తాను. ఆత్మీయ జీవితము, ఉజ్జీవము చాలా సున్నితమైనటువంటి విషయాలు. మనము ప్రేమతో నిండి ఉన్నప్పుడు ఉజ్జీవము వ్యాపిస్తుంది. నిన్ను గూర్చి చెడ్డ విషయాలు విన్నప్పుడు నిన్నెలా ప్రేమించగలుగుతాను? నేను ప్రేమించలేను. నీ గురించినటువంటి చెడు వార్తలు వినడానికి నేను చోటివ్వకూడదు. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నిత్యజీవానికి వారసుడవడానికి నేనేం చెయ్యాలి అని. అందుకు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలని చెప్తూ ఉన్నారు. ఇది ప్రాథమికమైనది. ఇది మారు మనసు పొందిన వారికి మాత్రమే వస్తుంది. నేను నా మేలును కోరినట్లయితే నా సహోదరుని మేలును కోరుకుంటాను. నా సహోదరుణ్ణి నా వలె ప్రేమిస్తాను. ఆ విషయంలో నీవు తప్పిపోతే అది చాలా అపాయకరం. మన పరలోకపు తండ్రి గొప్ప ప్రేమ కలిగినవాడు. మన సంఘాలను ఇలా ప్రేమిస్తూ ఉన్నారాయన. చిన్న గ్రామాలలో ఉన్నటువంటి చిన్న మనస్సు కలిగిన వ్యక్తులు దేవుని వాక్యాన్ని చదివి తమ మనస్సులను విశాలపరుచుకోవాలి. యెషయా 42:19 మనం చదివితే, నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? నేను కొన్ని విషయాలకు చెవిటివాడుగా ఉంటాను. ఇంకొకరిని గూర్చి ఎల్లప్పుడూ చెడు వినడం నాకు ఇష్టం లేదు. అది నా ఆత్మీయ వివేచనను దెబ్బతీస్తుంది, నా ప్రేమను దెబ్బతీస్తుంది, నా ప్రార్థన బలహీనపరచబడుతుంది. నా ప్రక్కన ఉండి ఇలాంటి విషయాలు చెప్పేవారు నాకు ఇష్టం లేదు. నా హృదయాన్ని గురించి నాతో చెప్పు. నీవు ఎన్ని ఆత్మలను సంపాదిస్తూ ఉన్నావు, అంతే తప్ప ఇంకొకరిని గూర్చి మాట్లాడవద్దు. యాకోబు 4:11 మనం చదివితే, సహోదరులరా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి అని లేఖనం మనతో చెప్తూ ఉంది. చెడు మాట్లాడడం ప్రేమ కాదు. ప్రేమ కలిగి ఉండే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.